హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం నైట్ అయితే స్టే చేసిన హోటల్ ఇదే చూడండి. కొద్దిగా లొకేషన్ కూడా కొద్దిగా బాగుంది అన్నట్టు. ఇక్కడ డార్మేటరీ కూడా దొరుకుతుంది. స్టే అంటే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. డార్మేటరీ కాస్ట్ అయితే తెలియదు, కానీ రూమ్ కాస్ట్ అయితే కొద్దిగా అంటే 3 person రూమ్ అయితే 700కి అయితే దొరికింది. 2 person రూమ్ అయితే మాకు దొరకలేదు. బట్ అకామిడేషన్ అంతా బాగానే ఉండింది. ఇట్స్ ఫైన్. హే నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ నన్నైతే ఇటు వెళ్ళాల్సింది, ఇటైతే వెళ్ళిపోయాం ఈ బోర్డు చూడకుండా. ఈరోజు ఖచ్చితంగా బోర్డు చూసి మీరు ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ వాటర్లో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇటు నుండి లెఫ్ట్ వెళ్ళాలి, 4 kilometers అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే చలో పదండి. ఇక్కడ చూడండి ఒక కాషన్ అయితే రాశారు. దీని అయితే ఖచ్చితంగా మీరు కూడా పాటించాలన్నమాట. ప్లాస్టిక్ అవన్నీ అక్కడ పడే కూడా తీసుకొచ్చామని రాశారన్నమాట. ఒకసారి ద ఫ్లవర్ ఆఫ్ వ్యాలీకి అయితే చూడవచ్చు ట్రాక్ ఎలా ఉందో. ఇలాంటి ట్రాక్లో అయితే 4 kilometers నడాల్సి ఉంటుంది. మనం ఇక్కడికి రావడానికి యాక్చువల్లీ రూట్ మ్యాప్ అయితే జోషిమఠ్ నుండి గోవింద్ ఘాట్ నుండి ట్యాక్సీ తీసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా 2-wheeler కూడా ఒక 5 kilometers వరకు వస్తే ఒక విలేజ్ వస్తుంది. గోవింద్ ఘాట్ నుండి ఫుల్ వరకు అయితే వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. ఒక పర్సన్కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఫుల్ అలా దిగేసి అటు నుండి దాదాపు ఖచ్చితంగా 10 kilometers అయితే నడవాల్సి ఉంటుంది. మొత్తం ట్రాకే 10 kilometers గాను తక్కువ మినిమం 4 to 5 hours అయితే పడుతుంది ట్రక్. అంతలోపు రావడానికి వీలవదు, ఎందుకంటే కొద్దిగా టఫ్ ఉంటుంది. అక్కడి నుండి గాగరియా రీచ్ అవుతాం. గాగరియాలో అయితే రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. కొద్దిగా చెక్ చేసుకొని కొద్దిగా చెక్ ఇన్ అవ్వండి, ఎందుకంటే కాస్ట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా లో బడ్జెట్లో దొరుకుతాయి, అవి చూసుకోండి. ఆ తర్వాత నైట్లో అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కైనా వెళ్ళచ్చు, లేదంటే హేమకుండ్ సాహెబ్కైనా వెళ్ళచ్చు. ఇది మొత్తం 3 రోజులు అయితే ట్రిప్ పడుతుంది. ఇక్కడ అది చూసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని రండి. వచ్చినప్పుడు మాత్రానికి ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూ ప్లస్ వార్మ్ క్లాత్స్ అండ్ సమ్ cash also you want to carry. Why? Because there is no online availability, so that's why I tell you కొద్దిగా చూసుకోండి. అది మాత్రానికి చూడండి. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే వెళ్ళడానికి ఇక్కడైతే టికెట్ అయితే కొనాల్సి ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి 200 rupees. బ్రదర్ తోడసా బ్రదర్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. ఖచ్చితంగా అక్కడ ఎంట్రీ కూడా మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇది ఫిల్ చేసి ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి కొద్దిగా రోడ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, 200 rupees ఫీజు మ్యాండేటరీ. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బట్ కొద్దిగా ఇలాంటి చోట అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి మా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే ఇలాంటి రోడ్లు అయితే ఇలాంటి దీంతో అయితే ట్రక్ చేయాల్సి ఉంటుంది. అందుకే చెప్పా షూ తీసుకురమ్మని.
బట్ నేనైతే షూ తెచ్చుకోలేదండి. మీరైతే ఖచ్చితంగా షూ తెచ్చుకోండి, ఎందుకంటే షూ లేకపోతే కాళ్ళు చాలా పెయిన్స్ వస్తాయి ఇలాంటి రోడ్స్లో, ఎందుకని చెప్తున్నా. లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. మొత్తం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళే రోడ్ అయితే ఇలానే ఉంది, చూసారా. యాక్చువల్లీ ఇది రోడ్ కాదు, ట్రాక్ అన్నట్టు, అది అలవాట్లో పొరపాటుగా వచ్చింది. ఇక్కడ చూడండి ఒక బోర్డు కూడా పెట్టారు, ఎలుగుబంట్లు ఉన్నాయంట, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చెట్లు అయితే వేరే రావాలమ్మా, ఒక్కో చెట్టు అయితే చాలా పెద్దగా ఉన్నాయి అసలు. చూడండి అసలు ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. యాక్చువల్లీ ఎక్సలెంట్ ఉంది ట్రాక్ అయితే, చూడడానికి వేరే లెవెల్ అమ్మా అసలు. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే అదిరిపోయాయి అసలు, ఒకసారి చూడవచ్చు మీరు కూడా. ఇదైతే వేరే లెవెల్ అసలు. మనం వచ్చిన దారి చూడండి, అలా వెళ్ళి అలా చెట్లలో రావాలి. మనమైతే ఆ కింద కనిపిస్తుంది కదా వాటర్, అక్కడి నుండి అయితే ఎక్కొచ్చాం అలాగా. ఇక్కడ చూడండి మేఘం అయితే అలా పైకి వస్తుంది, చూడండి మూమెంట్ తెలుస్తుంది మీకు కూడా. అది కాసేపులో ఇది మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట, అట్లుంటుంది వ్యవహారం. సూపర్ ఉంది. ఇది కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది, చూసేయండి, ఎంజాయ్ చేయండి. అక్కడ కనిపిస్తున్నదంతా మంచి అండి, తెల్లగా కనిపిస్తున్నది పైన, ఇది కాదు అది. ఇక్కడ చూడండి మావా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి చూడండి, వేరే లెవెల్లో ఉండదు. ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి.
హే నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లోకి అయితే పూర్తిగా ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడండి, మీకు ఏ కలర్ కావాలి మామ, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది. చూడండి, ఇటు చూడండి. మొత్తం ఫ్లవర్స్ మావా, మొత్తం అంటే మొత్తము సూపర్ ఉంది. ఇది ఇయర్లో ఒక 4 months మాత్రమే ఉంటుందంట, మళ్ళీ అయితే ఇంతకనమైతే ఉండదు, ఎందుకంటే పూలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి. చూడండి, డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఫుల్ గ్రీనరీ అండ్ ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా పూల చెట్ల మధ్యలో వెళ్తుంటా వేరే లెవెల్లో ఉంది ఫీల్. ఇంకా దీని గురించి చెప్పాలంటే, ఒక బ్రిటిష్ ట్రావెలరు హిమాలయాలకు వెళ్ళి బై మిస్ అయ్యి ఇలా వచ్చాడంట. 1982లో 1982లో ఆయన అయితే కనుక్కోడంట దీన్ని. అప్పటి నుంచి ఇది కొద్దిగా ఫేమస్ అయింది. ఆయన దీని గురించి ఒక బుక్ కూడా రాశాడంట, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి. పూల రకాలు అయితే ఉన్నాయంట, చాలా రకాలు అయితే ఉన్నాయి, మాకు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఇదొకటి అదో, ఆ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, చాలా వరకు అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చిన్న పూలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. ఇదైతే వేరే లెవెల్లో ఉంది. ఇది కూడా, దీంతో కూడా ఎన్ని పూలు ఉన్నాయో మామ, అలా ఉంటుంది ఇక్కడ. చాలా రకాలైతే ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ సౌండ్ వేరే లెవెల్లో ఉంది అసలు. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. చూడండి, ఇలాగా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇది ఒక రకం. ఇలాంటి పూలు చాలా ఉన్నాయి, ఇలాంటివి. చూడండి, ఒక్కసారి ఇటు చూడండి మామ, లొకేషన్ వేరే రేంజ్లో ఉంది అసలు. లొకేషన్ గురించి మాటలు లేవు అసలు, మాట్లాడుకోవటం లేవు, కేక అంతే. చూసారా, వేరే లెవెల్లో ఉంది అసలు. ఇక్కడ చూడండి, అసలు వేరే లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. చూడొచ్చు,
ఇంకా 20 నిమిషాలు పడుతుందంట. అంటే ఎండ్ ఆఫ్ దిస్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి చూడవచ్చు. అసలు రోడ్ అయితే చిన్నగా భలే ఉంది. అసలు ఈ ఫ్లవర్స్ వేరే లెవెల్. వేరే లెవెల్ వర్మ. ఇక్కడ చూడండి మొత్తం ఇవి బ్లూ కలర్ వచ్చాయి. ఒక్కసారి ఇది కూడా చూడండి లొకేషన్. అసలు ఫ్లవర్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. చూడవచ్చు మీరు కూడా. లొకేషను, ఇది మనం వెళ్తున్న ట్రాక్ వేరే లెవెల్ అబ్బా. అసలు మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కొద్దిగానే ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రోసు లైట్గా బ్లూ. ఇక్కడ తేనీగలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఎక్కడ కొరికేస్తాయని భయం వేస్తుంది. తేనెలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మరి అవి కుడితే చాలా ఇబ్బంది మరి. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే పుష్పవతి నది స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు, ఇదైతే ద వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్ ఎండింగ్ పాయింట్కి ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఇది ఇలా వెళ్ళి లక్ష్మణ్ గంగా అనే నదిలో అయితే కలుస్తుంది. అంటే గోవింద్ ఘాట్లో. అక్కడ నుండి అది పోయి మళ్ళా అలకనందలో కలుస్తుంది. ఒకసారి చూడవచ్చు లొకేషన్ కూడా. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ద వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసాం ఈరోజు. ఇక్కడ గురుద్వారాలో అయితే లగేజ్ పెట్టినాం. ఎందుకంటే లగేజ్ తీసుకునేకైతే వెళ్తాను. ఇదేనండి మనం లగేజ్ పెట్టినటువంటి గురుద్వారా. చూడండి, ఇక్కడైతే అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గాగరియా నుండి ఫుల్నాక్ అయితే బయలుదేరేసాం బై వాక్. ఇప్పుడు టైం అయితే 3:30 3:40 అలా అవుతుంది. మనం ఇంకా ఫుల్నాక్ వెళ్ళేపటికి ఎంత టైం అవుతుందో తెలియదు. పైకి రావడానికి అయితే 4 hours పట్టింది. బట్
కిందకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియట్లేదు, వెళ్దాం. బట్ కిందకి వెళ్ళడం కాబట్టి కొద్దిగా స్పీడ్గా దిగేస్తామని నమ్మకం. ఓకే, బాయ్ బాయ్ గాగరియా. గాగరియా నుండి ఫుల్ నాక్ అయితే బై వాక్ వస్తున్నాం. చూడండి, గావులో ఒక్క మనిషి లేడు అసలు. చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. మనమైతే ఫైనలీ వచ్చేసాం. గోవింద్ ఘాట్లోని గురుద్వార్లో అయితే డార్మేటరీ తీసుకున్నాం. ఇక్కడ డార్మేటరీ అయితే ఫ్రీగానే దొరికింది. చూడండి, బెడ్స్ ఇలా ఉన్నాయి. బెడ్షీట్లు కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రీగా. ఇదైతే చాలా బాగుంది.